కాకపోతే ఆ గెలిచిన మగాడి వెనకాతలుండే ఆడవారు ఎవరైతే ఉంటారో. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ బైకర్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత మన తెలుగులో ఒక ఇండివిజువల్ స్పోర్ట్స్ డ్రామా అయితే వచ్చింది. అంటే గతంలో వచ్చిన తమ్ముడు, భద్రాచలం, అమ్మా నాన్న తమిళమ్మాయి, ఈ రేంజ్ మూవీ ఇది కూడా. ఈ మూవీలో ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా చాలా లేయర్స్ని టచ్ చేయడానికి అయితే డైరెక్టర్ ట్రై చేశారు. అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కానీ, లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కానీ, ఇలా చాలా లేయర్స్ని టచ్ చేస్తూ ఈ కథని చెప్పడానికి ట్రై చేశారు. అన్నిటికన్నా మేజర్ థింగ్ ఏంటంటే, మనం రెగ్యులర్గా వింటుంటాం కదా, గెలిచిన ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉంటుంది అని. కాకపోతే ఆ గెలిచిన మగాడి వెనకాతలుండే ఆడవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రేంజ్లో సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అనే పాయింట్ని చాలా డీప్గా టచ్ చేయడానికి ట్రై చేశారు. గెలిచినంత వరకు ఓపిక్గా ఒక మగాడి వెనకాతలు ఉండడం అనేది కూడా చాలా పెద్ద విషయమే. ఆ ప్రాసెస్లో ఒక ఆడదానికి ఎంత పేషెన్స్ కావాలి, అలాగే ఎంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ అండ్ మేజర్ పాజిటివ్ పాయింట్ ఏంటో చెప్పే ముందు రాజాసాబ్ ఆడియో ఫంక్షన్లో ప్రభాస్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే సీనియర్ హీరోస్ తర్వాతే యంగ్ హీరోస్, వాళ్ళ తర్వాతే మేము అని. ఆ మాట ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే రాజశేఖర్ గారు. ఆయన హీరో శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశారు ఈ సినిమాలో. సీరియస్లీ చెప్తున్నా, ఆయన కనిపించిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రాజశేఖర్ గారు ఎక్కడ కనిపించినా కూడా స్క్రీన్ మీద రాజశేఖర్ గారిని తప్ప ఇంకొకరిని చూడాలి అనే ఉద్దేశం కూడా కలగదు మనకి. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ అన్నీ చాలా బాగా కుదిరాయి. అంటే చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడం అనేది ఒక రీజన్ అయితే, ఆ రోల్ కూడా ఆయనకి యాప్ట్గా సరిపోవడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. లిటరలీ చాలా సీన్స్లో శర్వానంద్ని డామినేట్ చేశారు రాజశేఖర్ గారు. అండ్ ప్రభాస్ గారు చెప్పినట్టు సీనియర్ హీరోస్ తర్వాత యంగ్ హీరోస్ అనే లైన్ని సార్థకం చేశారు ఆయన. రాజశేఖర్ గారితో పాటు స్క్రీన్ మీద ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తప్పితే మిగిలిన అందరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ ఒక్క క్యారెక్టర్ ఏంటి అనేది నెగిటివ్స్లో చెప్తా. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్. ఈ మధ్యకాలంలో తెలుగులో టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్ సినిమాని అయితే నేను చూడలేదు. ఎస్పెషల్లీ విజువల్స్ అయితే మాత్రం హాలీవుడ్ రేంజ్ టచ్ చేయడానికి చాలా ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ అలా ట్రై చేయడంలో సక్సీడ్ కూడా అయ్యారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే స్పోర్ట్స్ డ్రామా ఎస్పెషల్లీ బైక్ రేసింగ్ సీన్స్ అనేసరికి ఖచ్చితంగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉండాలి, లేదంటే మనం ఎంగేజ్ అవ్వలేము. అలాంటిది రేసింగ్ ఎపిసోడ్స్ వరకు మాత్రమే కాకుండా త్రూ అవుట్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో లాస్ట్ 30 మినిట్స్, సీరియస్లీ చెప్తా, లాస్ట్ 30 మినిట్స్ మాత్రం మనల్ని థరోలీ ఎంగేజ్ చేస్తుంది స్క్రీన్కి. అంటే పెర్ఫార్మెన్స్ కానీ, ఆ రేసింగ్ ఎపిసోడ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్ కానీ అన్నీ బాగుంటాయి లాస్ట్ 30 మినిట్స్ మాత్రం. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాని పేపర్ మీద రాసుకున్న విధానం. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నానంటే, క్యారెక్టర్స్ అనేవి చాలా చోట్ల కొన్ని స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాయి సినిమాలో. స్పెసిఫిక్గా ఆ స్టేట్మెంట్ రిలేటెడ్ సీన్స్ అనేవి ఖచ్చితంగా మనకి స్క్రీన్ మీద మళ్ళీ కనిపిస్తాయి. అంటే జనరల్గా అంటుంటారు కదా, మనం మాట్లాడేదానికి చేసే పనికి పొందిక అనేది చాలా అవసరం అని. ఆ పొందిక అనేది కూర్చడంలో రైటర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. అంటే ఎయిదర్ చెప్పింది పాటించకపోవడం అవనియండి, లేదంటే చెప్పింది యాజ్ ఇట్ ఈస్ పాటించడం అవనియండి. ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్ అనేది అంచనా వేసి చెప్పింది యాజ్ ఇట్ ఈస్ జరగడం కానీ, ఇలాంటి మైన్యూట్ పాయింట్స్ అనేవి చాలా డీటెయిల్డ్గా రాసుకొని స్క్రీన్ మీద చూపించడానికి అయితే ప్రయత్నం చేశారు. ఇంకా లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఎడిటింగ్. చాలా సీన్స్లో ఏంటంటే ఇంటర్కట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకే టైంలో రెండు వేరు చోట్ల జరిగే డిస్కషన్స్ని కలిపి చూపించడానికి ట్రై చేశారు. ఆ ప్రాసెస్లో అయితే ఎడిటర్ కంప్లీట్గా సక్సెస్ అయ్యారు. రేసింగ్ ఎపిసోడ్స్లో ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎడిటింగ్లోనే చిన్న మిస్టేక్ కూడా ఉంది, అదేంటో నెగిటివ్స్లో చెప్తా. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, చెప్పాను కదా, ఒక క్యారెక్టర్ అయితే ఈ సినిమాకి సూట్ అవ్వలేదు, పెర్ఫార్మెన్స్ అంతగా ఇంప్రెస్ చేయలేదు అని. ఆ క్యారెక్టర్ ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ మాలవిక నేర్. ఆవిడ గతంలో చేసిన సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఆవిడ క్యారెక్టర్ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి ఆవిడ ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఆవిడ డైలాగ్ చెప్తే కానీ ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా ఈ సినిమా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా ఎడిటింగ్లో ఒక చిన్న మిస్టేక్ చేశారు అని. అదేంటంటే, నార్మల్గా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పాల్సిన సీన్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే, సినిమా లెంత్ పెరుగుతూ వెళ్ళింది. ఈ స్పోర్ట్స్ డ్రామాల్లో ఏంటంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు క్లైమాక్స్ ముందే అర్థమైపోతుంది.
కాకపోతే ఆ క్లైమాక్స్ని హీరో ఎలా అచీవ్ చేస్తాడు అనేది స్క్రీన్ మీద చూడాలి అనుకుంటాం కదా. లెంత్ ఎక్కువగా ఉండే సీన్స్ ఉండడం వల్ల ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేసే ప్రాసెస్కి ఎక్కువ టైం తీసుకున్నారేమో అనిపించింది. ఇంకా ఫైనల్లీ బైకర్ అనే సినిమా ఎలా ఉంది అని అడిగితే మాత్రం బాగుంది. అద్భుతంగా ఉంది అని నేనైతే చెప్పలేను, కానీ బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ ఫీల్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. సీరియస్లీ చెప్తున్నా, క్లైమాక్స్కి మీకు కడుపు నిండిపోతుంది. బైకర్తో పాటు రిలీజ్ అయిన రాకాస మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.